మారేడుమిల్లికి ట్రిప్ ప్లాన్ చేసేవాళ్లు ఖచ్చితంగా వినాల్సిన న్యూస్ ఇది. థ్రిల్ కోసం ఫారెస్ట్ చుట్టేసి వద్దామనుకుంటే మీ ఫోటోకు దండ పడిపోవడం గ్యారంటీ. ఎందుకంటే పోలీసులను చంపేందుకు మావోయిస్టులు పెట్టిన ల్యాండ్ మైన్స్ ఇంకా మారేడుమిల్లి ఫారెస్ట్ లోనే ఉన్నాయి. అవి ఎక్కడెక్కడున్నాయనేది ఎవ్వరికీ తెలియదు. కాబట్టి వాటిని డిస్మాండిల్ చేసే వరకు ఎవ్వరూ మారేడుమిల్లి ఫారెస్ట్ ప్రాంతానికి దయచేసి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. ఇయర్ ఎండ్ వచ్చిందంటే చాలా మంది ఏదో ఒక ట్రిప్ ప్లాన్ చేస్తారు. 2-3 రోజుల్లో తక్కువ బడ్జెట్లో నేచర్ కి దగ్గరగా మంచి ట్రిప్ కి వెళ్లాలంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే ఫస్ట్ పేరు మారేడుమిల్లి. ఆ అడవిలో తిరుగుతూ నేచర్ ను ఎంజాయ్ చేసేందుకు చాలా మంది వింటర్ సీజన్ లో మారేడుమిల్లికి వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కొన్ని రోజుల పాటు మారేడుమిల్లి ఫారెస్ట్ కి రావద్దు అంటున్నారు పోలీసులు. పర్యాటకులందరినీ అలర్ట్ చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. గత నెలలో జరిగిన ఎన్కౌంటర్ల నేపథ్యంలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్ లో మావోయిస్టులు ఇంతకు ముందే మారేడుమిల్లి లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ల్యాండ్ మైన్స్, ప్రెజర్ మైన్స్ అమర్చినట్లు గుర్తించారు. భద్రతా దళాలను హతమార్చేందుకు వీటిని అమర్చారని కూంబింగ్ లో పోలీసులు కనుగొన్నారు. దీంతో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలు ఈ మందు పాత్రలను వెలికి తీసే పనులు ప్రారంభించారు. మందు పాత్రలను వెలికి తీసే వరకు అటవీ ప్రాంతాల్లోకి ప్రజలు, పర్యాటకులు వెళ్లొద్దని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. మారేడుమిల్లి అటవీ ప్రాంత పరిధిలో గత నెల 18, 19 తేదీల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు మొత్తం 13 మంది చనిపోయారు. అలాగే ఈ నెల 25న ఒడిశాలోని కంధమాల్ జిల్లా అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉకేతో సహా 6 మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భద్రతా దళాలు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే భద్రతా దళాలు కొన్ని ల్యాండ్ మైన్స్, ప్రెజర్ మైన్స్ ను స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా చాలా ల్యాండ్ మైన్స్ అడవిలో ఉన్నట్లు భావిస్తున్నారు. వాటన్నింటినీ స్వాధీనం చేసుకునే వరకు పర్యాటకులు అటవీ ప్రాంతంలోకి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.